నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చీరాలలో సమ్మె సైరన్ మోగించిన బ్యాంకు ఉద్యోగ సంఘాలు। యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుతో పట్టణంలో భారీ ర్యాలీ। 5 రోజుల పనివారాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్। పర్చూరు ఎద్దనపూడి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని అధికారులకు సూచన। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు। ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు। 5 రోజుల పాటు పని దినాలను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు। 2024 మార్చిలో కుదిరిన వేతన ఒప్పందంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పుకున్నా ఇప్పటికీ అమలు చేయనందున ఈ సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు। ఇదే క్రమంలో ఆర్బీఐ, ఎల్ఐసి, జీఐసీ వంటి సంస్థలు ఇప్పటికే వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి। యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుతో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె బాట పట్టారు। 5 రోజుల పనివారాన్ని వెంటనే అమలు చేయాలని పలువురు యూనియన్ నేతలు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా పట్టణంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు। ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని విధానం అమలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో మరో దారి లేక దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లుగా తెలిపారు। బ్యాంకింగ్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు। గతంలో కుదిరిన ఒప్పందాలను సైతం తుంగలో తొక్కుతోందని బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు। 2015లో 10వ ద్వైపాక్షిక ఒప్పందం మేరకు 7వ జాయింట్ నోటు ప్రకారం 2, 4వ శనివారాలను సెలవులుగా ప్రకటించగా మిగతా 2 శనివారాలను సైతం సెలవులుగా ప్రకటించే అంశాన్ని తగిన సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం నేటికి అమలు చేయకపోవడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు। ఈ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించి 2 ఏళ్లు అయినప్పటికీ ఇంకా పెండింగ్ లోనే ఉండడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు కేంద్రం తీరును దుయ్యబట్టారు। ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। ఆల్రెడీ 2 years బ్యాక్ సంతకం చేసింది, ఐబీఐ సంతకం చేసి మీకు ఫైడే బ్యాంక్ ఇస్తామని ఇప్పుడు ఫైడే బ్యాంక్ డిలే చేస్తుంది। అందువల్ల మేము ధర్నా సమ్మె చేస్తున్నాం। ఈ సమ్మె కాదు కామెంట్స్ ముందు మేము మా యూఎఫ్బియు పిలుపు మేరకు ధర్నాలకైనా ఆమరణ నిరాహార దీక్షకైనా ఉంటామని తెలియజేసుకున్నాం కామ్రేడ్స్। మా డిమాండ్ 5 day బ్యాంకింగ్, ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా అన్ని ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి। బ్యాంకు ఓపెన్ చేయడం కూడా ఏటీఎంలని, సిడిఎంలని అట్లా జరుగుతుంది। అలాంటప్పుడు మాకు పని భారం తగ్గించాలి। పని భారం తగ్గిస్తామని మాకు సంతకం చేశారు 7/11 సెటిల్మెంట్ లో సంతకం చేసి చేయకపోవడం ప్రపంచ నిరంకుశిత వైఖరి। అలాంటి నిరంకుశిత వైఖరికి మేము నిరసనగా ఈ రోజు స్ట్రైక్ లో పాల్గొంటున్నాం కామ్రేడ్స్। ఆల్ బ్రాంచ్ నేషనల్ బ్యాంకులన్నీ ఈ సమ్మెలో పాల్గొన్నాయి। అన్ని బ్యాంకులు ఏకతత్వంగా యూఎఫ్బియు అన్ని బ్రాంచ్లు ఒక్క తాటి మీద నిలవటానికి సంసిద్ధంగా ఉన్నాయి। మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం। ఓకే కామ్రేడ్స్, ప్రధానమైన 5 day బ్యాంకింగ్, వీ డిమాండ్ 5 day బ్యాంకింగ్। మేము అలసిపోతున్నాం। ఆల్రెడీ ఐబీఏ సంతకం కూడా చేసింది, మాకు 5 day బ్యాంక్ మీకు ఇస్తున్నామని 2 years బ్యాక్ సంతకం చేసి ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయట్లా। ఇది మూర్ఖత్వం అని మేము భావిస్తున్నాం కామ్రేడ్। 5 day బ్యాంకింగ్ వీ డిమాండ్। అది పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండల రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు। ఈ క్రమంలో కార్యాలయంలోని రికార్డులను, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు। అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు। పర్చూరు నియోజకవర్గం ఎద్దనపూడి మండల రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ క్రమంలో కార్యాలయంలోని రికార్డులను, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు। వెబ్ ల్యాండ్లలో వచ్చిన దరఖాస్తుల అర్జీదారులతో కలెక్టర్ సరాసరి ఫోన్ చేసి మాట్లాడారు। ఇక ఈ క్రమంలో అర్జీల పరిష్కారంలో జాప్యంపై రెవెన్యూ ఉద్యోగులను ప్రశ్నించారు। అర్జీలను సకాలంలో పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। భవిష్యత్తులో పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు। ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు?
మీ ముగ్గురులో ఎవరైనా చెప్పచ్చు. మీరు ఆన్లైన్లో కట్టేవారు చేయమంటున్నారు. మీరు ఆన్లైన్లో పెట్టిన అర్జీ ఆమోదించిన తర్వాత రెవెన్యూ శాఖ వారు ఫీజు కాకుండా అదనపు డబ్బు ఏమైనా అడిగారా? చీరాల వేటపాలెం జాతీయ రహదారి అక్కయ్యపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సోమవారం అక్కయ్యపాలెం సమీపంలో చోటు చేసుకుంది. చీరాల వేటపాలెం జాతీయ రహదారి అక్కయ్యపాలెం సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వేటపాలెం మండలం కొత్తపేట శ్రీనివాసరావుకి కళ్యాణం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఇదే వాహనంపై ప్రయాణిస్తున్న అసిరి నాయుడు అనే మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రుడిని మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చీరాలలో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు తెల్లవారుజామున దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక మహాత్మా గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న బాధితులపై నలుగురు దుండగులు మారణాయుధాలతో దాడి చేసి ఆపై బాధితుల ఒంటిపై ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యారు. కాగా బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చీరాలలో ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు తెల్లవారుజామున దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానిక మహాత్మా గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న బి వెంకటలక్ష్మి కుమారి ఆమె సోదరుడు సత్యరామాంజనేయులపై తెల్లవారుజామున నలుగురు గుర్తు తెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దాడి అనంతరం బాధితుల ఒంటిపై ఉన్న సుమారు 8 లక్షల విలువ చేసే 8 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. బాధిత మహిళ లక్ష్మీ కుమారి నెల్లూరు కోర్టులో ఏపీపీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు పోలీస్ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో చీరాల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దాడికి ముందు నలుగురు దుండగులు మాస్కులు ధరించి చేతిలో మారణాయుధాలతో స్థానికంగా సంచరిస్తున్న దృశ్యాలు బాధితుల ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాగా పోలీసులు సీసీ కెమెరాలోని వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇవాళ పొద్దున 3:30 గంటల సమయంలో ఎంజీహెచ్ కాలనీలో నివాసం ఉండేటువంటి బచ్చు వెంకట సుబ్బ సత్యరామాంజనేయులు హౌస్ నెంబర్ 66లో ఉంటారు. వీళ్ళ ఇంటికి మార్నింగ్ 3:30 ఆ టైంలో ఒక 3 వ్యక్తులు వచ్చి ఈ కంప్లైంట్ని మీద దాడి చేసి చైన్ లాక్కోపోగా అది అక్కడే తెగి పడిపోయినట్టు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ సిస్టర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి 2 చైన్లు, ఒక బ్యాంగిల్ తీసుకెళ్ళిపోయినట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాగ్ స్క్వాడ్ని పిలిపించడం జరిగింది. సరౌండింగ్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాము. ఎవరైతే వచ్చారో పర్సన్స్ వాళ్ళని తొందరలోనే ఐడెంటిఫై చేసి వీళ్ళు బయట వాళ్ళ లేకపోతే బయట నుంచి లేకపోతే లోకల్ వాళ్ళ ఎవరో ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. వాళ్ళల్లో ఉన్నారు ఏపీపీ గారు బివి లక్ష్మీ కుమారి గారు అని చెప్పనేసి ఈమె నెల్లూరు 2nd ఏడీఎం కోర్టులో సీనియర్ ఏపీపీగా వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆమె మామూలుగా మార్నింగ్ సింహపురి ట్రైన్కి వెళ్ళాలని చెప్పనేసి వాళ్ళ అన్నగారితో పాటు ఈమె ప్యారలల్గా 3:30 ఆ టైంలో లేస్తుంది. బయట వాళ్ళ అన్నగారు వచ్చి బాత్రూమ్ వైపుకి వెళ్ళినప్పుడు హడావుడి జరుగుతుంటే ఎవరో ఏంటో అని చెప్పనేసి ఆమె కూడా హడావుడిగా బయటకు వచ్చే క్రమంలో ఈ లోపలే దొంగలు వెళ్ళి ఆమె మీద కూడా దాడి చేశారని చెప్పనేసి తెలియపరిచారు.
పర్చూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో దగ్గుబాటి హితేష్ చెంచురం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆలయానికి వచ్చిన దగ్గుబాటి హితేష్ కు ఆలయ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. పర్చూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామిని దగ్గుబాటి హితేష్ దర్శించుకున్నారు. కాగా ఆలయానికి వచ్చిన దగ్గుబాటి హితేష్ కు ఆలయ కమిటీ సభ్యులు మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. అర్చక స్వాముల వేద మంత్రాలతో ఆంజనేయ స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో హితేష్ చెంచరం పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు. అర్చకులు స్వామి తీర్థ ప్రసాదాలను హితేష్ చెంచరంకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్యదూతం మనసా స్మరామి. బుద్ధిర్బలం యశోధై. శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ, శుభముహూర్త, శుభ ఏవగుణ విశేష విశిష్టాయా అన్నీ కూడా శుభప్రదమైనటువంటి అటువంటి సమయంలో మీకు సంపూర్ణమైనటువంటి ఆయుధారకులు ప్రజా అభిమానాన్ని సంపాదించి స్వామివారి యొక్క దివ్యకృపకు పాత్రులయ్యి సమాజ సేవలో నాన్నగారు అమ్మగారు లాగానే మీరు కృతార్థులు కావాలని కోరుకుంటూ భగవద్భాగవత ఆచార్యనిధం అస్మిన్ ఉత్తమానైన వ్యవహారే దంపత్యో చిరంజీవన శ్రీ పూజానామధేస్యాం అస్య దంపత్యో చిరంజీవన రుద్రాం అజ్ఞానేన శ్రీ స్వామిన ఉన్నతాధికారసిద్ధ్యర్థం శ్రీ స్వామే నమః. అస్య దంపత్యో చిరంజీవన పార్వతీ పుత్ర ఈశ్వర తనూజ సకల మనోరథాన్నో దదాతు సకల మనోరథాన్నో దదాతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వాగ్రహ వినాశినే నమః. హరిమర్కట మర్కటాయ నమః. దాంతాయ నమః. శాంతాయ నమః. వేదసే నాదాయ రఘునాథాయ సీతాయ పదే నమః. శ్రీరామ రామ భరతాయ ధీమహి తన్నః ప్రచోదయామి. పాపాని జన్మాంతర కృతాని చ దాంతాని ప్రదక్షిణతే ప్రదక్షిణం పదే పదే పాపహం పాపకర్మణ. చక్కగా చూస్తారు రాజులు రాజ్యాలు ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి ఇచ్చారు చెప్పేసి ఉంటారు. అట్లా బాగా ఈ గుడికి ఇద్దరు పబ్లిసిటీ అదే. వేటపాలెం మండల పరిధిలోని చెల్లారెడ్డిపాలెంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వెటర్నరీ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ షర్మిత భాగ్యశ్రీ తెలిపారు. వేటపాలెం మండల పరిధిలోని చెల్లారెడ్డిపాలెంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వెటర్నరీ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ షర్మిత భాగ్యశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సజ్జాద్ చిట్టిబాబు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి.ఆర్.కే. ప్రసాద్, డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ డాక్టర్ బి వేణుగోపాల్ పాల్గొన్నారు. కాగా పశు ఆరోగ్య శిబిరంలో రైతులకు పశువులకు సంక్రమించే వ్యాధులు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం పశు పోషకులకు నులిపురుగుల మందులను, ఖనిజ లవణ మిశ్రమాలను ఉచితంగా పంపిణీ చేశారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చీరాలలో సమ్మె సైరన్ మోగించిన బ్యాంకు ఉద్యోగ సంఘాలు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుతో పట్టణంలో భారీ ర్యాలీ. 5 రోజుల పనివారాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్. పర్చూరు ఎద్దనపూడి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని అధికారులకు సూచన.
చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.